గుంటూరు జిల్లా కైకలూరు మండల కేంద్రంలో గల మండవల్లి మేజర్ గ్రామ పంచాయతీని గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 1 గా మార్చాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు మండల అధ్యక్షుడు టి అప్పారావు కోరారు. జనాభా ప్రకారం రెండవ సచివాలయం ఏర్పాటు, పర్మనెంట్ కార్యదర్శిని నియమించడం, ఇంటి నీటి పన్ను బకాయిలను వసూలు చేసి కార్యక్రమాలు చేపట్టి నిధులు సమకూర్చి కనీస వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. మండవల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ కె రాజ్ కుమార్ కు వారు వినతి పత్రం అందజేశారు. పంచాయతీలను ఏర్పాటు చేయాలంటే మన యొక్క సంత బజార్లోని అనేక మంది ఆక్రమణ చేసుకొని పంచాయతీ స్థలాన్ని ఆక్రమణ చేసుకొని చెట్లు వేసుకొని నెలకు 5,000 రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. ఈ యొక్క నెలకి 80,000 పోతున్నాయండి. ఈ నెలకి 40,000 కూడా 80,000 కూడా పంచాయతీ యొక్క ఆదాయాన్ని గడ్డి కొట్టినట్లు లెక్కండి. మరి దానిపై కూడా చర్య తీసుకుని నేను నుంచో కోర్టులో పెడుతున్నానంటే పంచాయతీ స్థలాలు ఆక్రమించి కోర్టు పెడతారండి. స్టేటస్ కావాలి, తర్వాత చర్యలు తీసుకోవాలి కదండి. దాన్ని కూడా పక్కన పెట్టేస్తుంది. అదే కాక ఆదాయ వనరులు లేని ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు ఆదాయ వనరులు సొంత బజారు పాటలు కానీ, లేకపోతే చెరువుల యొక్క పాటలు కానీ, వీటిని వసూలు చేయడం, పాత బాగా వసూలు చేస్తే మన పంచాయతీలో కొంత నిధులు వస్తాయి. ఆ నిధులను వసూలు చేయకుండా ఆఫ్ చేస్తున్నారు. నిలుపుదల ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవుతుంది. మరి ప్రజాస్వామ్యంలోని మనకు ఆ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దగ్గర 100 సంవత్సరాలు అయిన పంచాయతీకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. గ్రేడ్ 1 ఉన్న దాంట్లో 3గా మార్చారు. ఫస్ట్లో ఉందండి. ఫస్ట్లో గ్రేడ్ 1 ఉంది, దాన్ని 3గా మార్చారు. ఎందుకు మార్చారు ఎవరికి దీనికి ఒక గ్రామ సభ లేదు. ఇలా మార్చుతున్నామని ఏదైనా వనరులు వచ్చినప్పుడు గ్రామ సభ లేదు. గ్రామ సభలో మండవల్లి గ్రామ పంచాయతీ పురాతనమైన పంచాయతీ సార్. ఇది మేజర్ పంచాయతీ ఉన్నప్పటికీ గ్రేడ్ 3గా కొనసాగుతుంది. అది గ్రేడ్ 1గా మార్పు చేయాలని, అట్లాగే జనాభా లెక్కల ప్రకారం ఇక్కడికి మండవల్లిలో 2 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాల్సింది. ఒకటే కొనసాగుతుంది, మరి 3 గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే ఈ మండల హెడ్ క్వార్టర్లో కార్యదర్శి ఇన్ఛార్జిగా ఉంటున్నారు. అట్లా కాకుండా ఇన్ఛార్జిగా కాకుండా పర్మనెంట్ కార్యదర్శి ఇక్కడ నియమించాలి. గతంలో ఆయన ఇక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన ఇంకోసారి ఇది ఇన్ఛార్జిగా ఎంచుకుంటారు. అట్లా కాకుండా ఇక్కడ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ పర్మనెంట్గా ఉండేందుకు కార్యదర్శిని నియమించడం. అట్లాగే యూడీసీ పోస్ట్ కూడా ఎప్పటి నుంచి ఖాళీ ఉంది. యూడీసీ పోస్ట్ చేయడం. తర్వాత ఇంటి పన్ను, కుళాయి నీటి పన్ను 10 లక్షల బకాయిలు ఉన్నాయి. ఆ 10 లక్షల బకాయిలు వసూలు చేయట్లేదు. ఇప్పుడు పంచాయతీ నిధులు చూస్తేనేమో 55,000 ఉన్నాయి. కేవలం పంచాయతీ నిధులు 50,000 ఉన్నాయి. ఈ ఫోర్త్ ఫైనాన్స్ కాకుండా ఫోర్త్ ఫైనాన్స్ ఏమో ఇప్పటి వరకు జీతాలకు ఈ ఖర్చులకి సరిపోతాయని చెప్తున్నట్టు మన సెక్రటరీ గారు. అయితే ఇప్పుడు 55,000తో గ్రామాభివృద్ధి సాధ్యపడుతుంది కనుక ఈ 10 లక్షల బకాయిలు కంపల్సరీగా వసూలు చేయాలి. ఈ వసూలు చేయడం కోసం పర్మనెంట్గా కార్యదర్శి నియమించడం, యూడీసీ నియమించడం చేసి అట్లాగే గ్రేడ్ 1గా పెట్టడం, 2వ సచివాలయం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజాస్వామ్య